ఈ తెల్ల జుట్టుతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా సహాయపడుతుందండి. సో, తెల్ల జుట్టుని నల్లగా మార్చుకునే ఈ యొక్క చిట్కా మనం చూసే ముందు వెంటనే వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో వచ్చేసరికి ఈ తెల్ల జుట్టుని మనం ఎలా కవర్ చేసుకోవాలనేది మరి కొత్త చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. సో, ఈ యొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి ఇలాంటి వైట్ హెయిర్ కవరేజ్ అనేది వాడటం వల్ల ఆ తెల్ల జుట్టు కాస్త నల్లగా కవర్ అవుతుంది. సో, కాబట్టి మనొక ఏజ్‌తో సంబంధం లేకుండా ఈ యొక్క తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి, దీన్ని మనం కంట్రోల్ చేయటానికి ఇలాంటి రెమెడీస్ వాడతాము. అంటే ఈ రెమెడీ వాడటం వల్ల ఓన్లీ తెల్ల జుట్టు ఇంకా పెరగకుండా చేస్తది. దాంతో పాటు ఉన్న తెల్ల జుట్టుని కవర్ చేయటానికి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటది. సో, తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేయాలంటే గనుక మీరు ఇంకా వీడియో చూసేయాల్సిందే. మరొక రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దామా? మనం ఇప్పుడు ఈ యొక్క తెల్ల జుట్టుని కవర్ చేసుకోవటానికి ముందుగా అయితే ఒక కడాయి లాంటిది తీసుకొని అందులోకి నేను ఉసిరి పొడి అనేది తీసుకుంటున్నాను. ఆమ్లా పౌడర్ అని కూడా అంటారు కదా! సో, ఇదేంటి అంటే మనకి తెల్ల జుట్టు అనేది రాకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటది. అండ్ ఈ పౌడర్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉంటది. సో, ఇది ఉండటం వల్ల మన ఒక హెయిర్ ఫాలికల్స్‌కి మంచి పోషణ, హెయిర్‌కి స్ట్రెంగ్త్‌గా ఉంచుతది. జుట్టు పెరగటానికే కాకుండా మన ఒక హెయిర్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తది. షైన్ ఇంప్రూవ్ అవ్వటానికి అండ్ అలాగే తెల్ల జుట్టు ఒక చోట వచ్చిందంటే ఆ చుట్టుపక్కల రాకుండా కూడా హెల్ప్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతది. అండ్ దట్టు ఇప్పుడు మన వీడియో ఈ తెల్ల జుట్టుని కవర్ చేయటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, అందుకని ఒక 2, 3 స్పూన్ల వరకు ఉసిరి పొడి తీసుకున్నా. అండ్ దాని తర్వాత నేను భృంగరాజ్ పౌడర్ చూపిస్తున్నానండి. గుంతకల గరాకు అంటారు. అసలు మనకు హెయిర్‌కి చాలా మంచిది. ఇందులో మన ఒక ఐరన్ ఉంటది, మెగ్నీషియం, విటమిన్ డి, ఇ ఇవన్నీ ఉండటం వల్ల హెయిర్‌ని డ్యామేజ్ అయిన హెయిర్‌ని రిపేర్ చేయటమే కాకుండా, మనకి ఈ తెల్ల జుట్టుని కాస్త నల్లగా మార్చడానికి కూడా గుంతకల గరాకు చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ ఇది ఓన్లీ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా తెల్ల జుట్టుని కవర్ చేయటానికే కాకుండా, జుట్టు పెరగటానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతది. అండ్ ఇంకొకటి మెయిన్‌గా ఏంటి అంటే, మనకసలు టైం లేదు. అనుకోకుండా మనం ఫంక్షన్‌కి వెళ్ళాల్సొస్తుంది. అప్పటికప్పుడు మనం హెన్నా అని, ఇండిగో అని ఇలాంటివి మనం అప్లై చేయలేము కదా! సో, అలాంటప్పుడు ఇన్‌స్టెంట్‌గా క్విక్‌గా మీరేదైనా చేయగలరు అంటే గనక ఇదే. అంటే ఇప్పుడు హెన్నా అప్లై చేసుకుంటాము. హెడ్ బాత్ చేయాలి. లేదు ఇండిగో అప్లై చేస్తే హెడ్ బాత్ చేయాలి. అదంతా చాలా లెంథీ ప్రాసెస్ కాబట్టి ఇది ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు మీరు తయారు చేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. ఏం హెడ్ బాత్ పని లేకుండా మీకు ఒక తెల్ల జుట్టు కవర్ అవ్వటానికి అనేదే నేను మెయిన్‌గా చెప్పాలనుకుంటున్నాను. సో, మీకు టైం లేదని అనుకున్న వాళ్ళు ఇది వెంటనే మీరు ఫాలో అవ్వచ్చు. సో, రెండిటిని నేను మిక్స్ చేశాను. నేను ఒక 3 స్పూన్ల ఉసిరి పొడి తీసుకున్న, 3 స్పూన్స్ భృంగరాజ్ పౌడర్, గుంతకలగర ఆకు పొడి తీసుకొని రెండిటిని మంచిగా మిక్స్ చేసుకొని, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం కొంచెం కలుపుతూ ఉంటే గనక అది మంచిగా కలర్ చేంజ్ అయిపోతుంది. వన్స్ మనకి మొత్తం కలర్ చేంజ్ బ్లాక్‌గా అయిన తర్వాత, అప్పుడు మన ప్రాసెస్ అనేది చూద్దాము. సో, ఇలాగా బ్లాక్ అయిన పొడిని అంతా మనం ఒక బౌల్‌లోకి తీసుకొని, ఇందులోకి నేను మీకు చెప్తాను. నేనైతే గనక కోకోనట్ ఆయిల్ వేశాను. చాలా అనిపించింది. కానీ మీకు కోకోనట్ ఆయిలే కాకుండా ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఆహ్, మనకు కొంచెం పేస్ట్‌లా అవ్వటానికి కలబంద గుజ్జు, లేదంటే అలోవెరా జెల్ అనేది మనకి ప్రొడక్ట్స్‌లో ఉంటది. అదైనా వాడండి. లేదంటే కొంచెం కొబ్బరి నూనె అనేది వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనకది మంచిగా పేస్ట్‌లా అయిపోతదనమాట. సో, అలా అయిన తర్వాత మీకు తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో మీరు అప్లై చేసుకోండి. ఇన్‌స్టెంట్ బ్లాక్ హెయిర్ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రమే ప్లీజ్ ఇది ట్రై చేయండి. సో, అప్పటికప్పుడు మాకు టైం లేదు, ఎలా కవర్ చేసుకోవాలో తెలియట్లేదు అని అన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతది. సో, చూస్తే గనక చాలా బ్లాక్‌గా ఉంది. అండ్ అలాగే మీకు ఈజీగా హెయిర్ తెల్ల జుట్టు ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లో మీరు అప్లై చేస్తే గనక అతుక్కుంటుంది అండ్ కవర్ అయిపోతుంది. తెల్ల జుట్టు కాస్త నల్లగా అయిపోతుంది కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇది అప్లై చేసుకొని మీరు హ్యాపీగా ఫంక్షన్స్‌కి వెళ్ళిపోవచ్చు. మీ తెల్ల జుట్టుని ఈజీగా కవర్ చేసేసుకోవచ్చు ఇన్‌స్టెంట్‌గా. సో, దీని తర్వాత మేము హెడ్ బాత్ చేయాలి ఏం అవసరం లేదండి. జస్ట్ అప్లై చేసుకొని వెళ్ళిపోండి. మీరు నార్మల్‌గా ఉన్నా ఓకే. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీరు హెడ్ బాత్ చేయాలంటే నెక్స్ట్ డే గానీ, 2 డేస్ తర్వాతన్నా చేయొచ్చు. కలర్ అయితే అసలు పోవట్లేదు. తప్పకుండా ట్రై చేయండి. అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో, ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటది.
చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ గాని, వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్ 2 టెంపరేచర్స్‌లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో, చాలా ఈజీగా మనం వాడొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటది. చాలా ఈజీగా యూజ్ చేసేయొచ్చు. అకేషనల్‌గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, చూసారు కదండీ! సింపుల్‌గా మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా వైట్ హెయిర్ కవరేజెస్ అనేవి నేను చూపిస్తూ వచ్చాను. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది వైట్ హెయిర్ కవరేజ్ అని చెప్పొచ్చు. సో, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాగ ట్రై చేయటం వల్ల మనకి జుట్టు పెరుగుదలకే కాకుండా తెల్ల జుట్టు రాకుండా ఉంటది. అండ్ వైట్ హెయిర్ కవరేజ్‌కి కూడా ఇవన్నీటికి మనకి చాలా బాగా ఉపయోగపడుతది కాబట్టి సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీవిద్య.